మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. మావోయిస్టులపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. హిజ్రాలలో వర్గ పోరు, ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హిజ్రా. రాజేంద్ర నగర్లోని పిస్తా హౌస్ వర్కర్ల అపార్ట్మెంట్పై ఐటీ శాఖ రైడ్స్. కల్లూరు సహకార సంఘాల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం. రైల్వే స్టేషన్లో లోకో పైలట్ కార్మికుల నిరసన. ఇక వివరాల్లోకి వెళితే, కల్లూరు పరిధిలో సహకార సంఘం కార్యాలయంలో 72వ అఖిల భారత సహకార వారోత్సవాల సందర్భంగా మెగా రక్త శిబిరాన్ని కల్లూరు సహకార సంఘం కార్యాలయంలో మెగా రక్త శిబిరం ఏర్పాటు చేశామని ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార సంఘం జిల్లా అధ్యక్షులు ఆరిఫ్ బాషా తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఆరిఫ్ బాషా మాట్లాడుతూ అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదని, ప్రాణాలు కాపాడేందుకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ధన్యవాదాలు. వెల్కమ్. మీకోసం వెయిట్ చేస్తుంది టేబుల్ ఇక్కడ. తర్వాత తీసుకుందాంలే. డెబ్బై రెండవ సహకార వారోత్సవాల్లో భాగంగా నవంబర్ 14 నుంచి 20 దాకా వారోత్సవాలు జరుగుతాయండి. ఈ వారోత్సవాల్లో భాగంగా బుధవారం రోజున 19వ తేదీ ఈరోజు రక్తదాన శిబిరము ఏర్పాటు చేయడం జరిగినది. ఈ రక్తదాన శిబిరము కర్నూలు జిల్లా సహకార బ్యాంకు అధ్యక్షుల వారైన డి విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేయడం జరిగిందండి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జి వెంకటకృష్ణ గారు డిసిఓ గారు, రామంజనేయులు సిఇఓ గారు, డిజిఎం ఉమామేశ్వర రెడ్డి గారు, జిఎం శివలీల మేడం గారు మరియు సంఘ అధ్యక్షుల వారు, సంఘ సిబ్బంది, రైతులందరూ కలిసి మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. అన్ని దానాల కంటే అన్నదానము, దీనికంటే రక్తదానం గొప్పది కాబట్టి రక్తదానం చేయడం మంచిదని మేము నిర్ణయించుకొని సంఘ సభ్యులము, సిఇఓలు సభ్యులు కలిసి నిర్ణయించుకొని ఈ రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ శిబిరానికి దాదాపు 400 మంది దాకా రావడం జరిగింది. ఇందులో 200 మంది పైననే రక్తదానం చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరానికి వచ్చి రక్తం ఇచ్చి దాతలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇట్లు ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార సంఘ యూనియన్ ప్రెసిడెంట్ బి హరిభాష. ఏలూరు నగరంలో నయా ట్రెండ్ ప్రారంభమైంది. కొంతమంది యువత చెడు వ్యసనాలకు బానిసై తప్పుడు మార్గంలో వెళ్తూ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా చుట్టూ ఎవరు ఉన్నారనే ఆలోచన కూడా లేకుండా కొందరు యువత ఏకంగా ఆటోలో శృంగారానికి బరితెగించడం పలువురిని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ నెల 18వ తేదీన జిల్లా కేంద్రమైన ఏలూరు నగరంలోని వాసావారి వీధిలో ఒక యువతితో ఒక వ్యక్తి బరితెగించి ఆటోలో చుట్టూ పరదాలు కట్టి పట్టపగలే శృంగారం చేస్తుండటాన్ని కొందరు వీడియోలో చిత్రీకరించారు. అయితే దీనిని పసిగట్టిన సదరు ఆటో డ్రైవర్ వెంటనే అక్కడ నుండి ఆ జంటతో ఉడాయించాడు. విచిత్రం ఏమిటంటే సదరు జంట ఆటోలో వెనుక వైపు తమ కామ కోరికలు తీర్చుకుంటుంటే ముందు భాగంలో ఆటో డ్రైవర్ కూర్చుని ఉండటం గమనార్హం.
కర్నూలు మండలం వెంకయ్యపల్లె దేవాలయం దగ్గర శ్రీనివాస గార్డెన్లో వాల్మీకి బోయల కార్తీక వనభోజన కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి వాల్మీకులు బోయలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాల్మీకి బోయల సంఘం నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో వాల్మీకులను ఎస్టీలుగా చేర్చేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాల్మీకుల బోయల కళ్లకు సహకారం అందించి ఎస్టీలో చేర్చాలని కోరారు. మన కులాన్ని మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అంతా అయిపోయింది, మాకు ఎందుకు వచ్చే జనరేషన్కి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడు అది శ్రీకాకుళం, విజయనగరము, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరిలో ఎస్టీలు ఉన్నారు. మనకి డివైడ్ అయినాక 8 జిల్లాలే, కోస్తాలో 4 జిల్లాలు, రాయలసీమ 4 జిల్లాలు. ఈ 8 జిల్లాలు చేయడానికి ఎవరికేం బాధ లేదు, వాళ్ళకి విపరీతమైన బాధ ఉంది. మీకు ఎస్టీ చేస్తే వీళ్ళు మాట్లాడారు, మనకి మన అడుగుదలలో ఉండాలని అగ్ర కులాలు మనకు తొక్కి పెడుతున్నవి కనుక ఈ అవకాశాన్ని ఇప్పుడు కూటమిలో మనం చేసుకోవాలి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేసినట్టు 4 జిల్లాలు జరిగినారు. 4 జిల్లాల కంటే వాళ్ళు 9 జిల్లాలను కట్టబట్టుకొని ఢిల్లీకి వెళ్ళినారు. అది రంగు పెట్టడానికి అవన్నీ చేస్తున్నాడు. 2015లో చంద్రబాబు నాయుడు క్యాబినెట్ తీర్మానం చేసినాడు, అసెంబ్లీ తీర్మానం చేసినాడు. ఇప్పుడు సత్యపాల్ కమిటీ కానీ అడ్వకేట్ జనరల్తో చేసి ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ దాంట్లో ఉండేది ఇప్పుడు అమిత్ షా ఛాంబర్లో ఉంది. అదే దాన్ని కంటిన్యూ చేస్తే కూడా మనకి అసెంబ్లీలో తీర్మానం అవసరం లేదు. ఎందుకంటే 2-3 కమిటీలు ఉన్నవి, సిఫారసు చేసిన కాగితాలు అక్కడ ఉన్నాయి కనుక ఎవరైనా ఇప్పుడు మనం ముందుకు పోయి దాన్ని చేస్తే కూట ప్రభుత్వం ఖచ్చితంగా అవుతుంది. మన పిల్లల భవిష్యత్తు సభ్యులకు కానీ, డాక్టర్లు, ఇంజనీర్లు కానీ, రైతులకు విపరీతమైన లోన్లు వస్తాయి, ఆర్థిక వనరులు కుదురుతాయని. మరి కర్ణాటకలో నేను 80 మండలం వచ్చినప్పుడు దేవగౌడ ఉన్నాడు. కొంతమంది పెద్ద ఉద్యమం చేయలేదు, అల్లిపూడి నోళ్ళు తప్ప కొంతమంది పోయి ఆయన అడిగితే దేవగౌడ ఆయన జనతాదళ ప్రధానమంత్రి వాడు బీపీ సింగ్ ఆటోమేటిక్గా ఆయన పాస్ అయింది. ఆడ కూడా పార్లమెంట్లో పాస్ అయింది. ఇప్పుడు వాళ్ళు 92-91లో ఫుల్ఫిల్గా వచ్చింది. ఇప్పుడు ఐఎస్ఓ ఆర్పిఎస్ ఇప్పుడు 4 పార్టీలకు టికెట్ వేసే ఒకసారి మేము క్యాన్వస్ పోయినాం. 4 మన వాళ్ళకి ఇచ్చినారు. మనం గెలిచాం, అక్కడ ఫోన్ చేసి గెలిచినాక ఒకరి పోయి దండ వేస్తున్నాం. మరి ఎలా వాళ్ళంత డెవలప్ అయినారు. వాళ్ళు ఏమంటారంటే ఆంధ్రలోకి అయిపోయింది, ఇంతకుముందు అమ్మాయిలు ఇచ్చేవాళ్ళు, మన అమ్మాయిలు వాళ్ళు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మీకు దివాళం వచ్చేది మీతో కాదని మనకి పిల్లలు ఇవ్వడదు, మన పిల్లలు వాళ్ళు చేసుకోవడం లేదు. మన వాళ్ళంతా అక్కడ అడ్రస్గా పిల్లలు చేర్పించి ఎస్టీ కింద చేస్తారని అర్థం చేస్తున్నారు. ఎంత ఘోరంగా ఎంత ఉందో. మరి మేము ఢిల్లీ పోయినప్పుడు నార్త్ ఇండియా అంతా ఎస్టీ కింద ఉంది. మరి ఎస్టీ కింద ఉన్నప్పుడు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్, గుజరాత్ ఇవన్నీ ఎస్టీ కింద ఉన్నాయి. వాళ్ళు అంటారు మేమంతా ఎస్టీ కింద ఉన్నాము, ఎస్టీ కింద ఉన్నాము, మీరుకేంటి ఎస్టీ కదా. మరి కర్ణాటకలో వాళ్ళకి ఏముంది, వాళ్ళకి మనకి ఏం లేదు. వాళ్ళు మనకంటే గొప్పనా? మరి పక్కన రాష్ట్రంలో ఎస్టీ కింద చేసి మనల్ని బీసీ కింద పెట్టారంటే ఈ ప్రభుత్వం మనకి ఇక్కడున్న అగ్ర కులాలు మనల్ని ముందుకు రాలేదు. ఇవి దృష్టి పెట్టుకోండి. ఈ ఉద్యమాలు కొంచెం ఉత్పత్తి చేస్తే తప్ప ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనూ రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ కర్నూలులో లేకపోతే అనంతపురంలో మీటింగ్ జరిపి ఈ ఉద్యమాన్ని ఉత్తరం చేస్తే ఆటోమేటిక్ ఇప్పుడు అవకాశం ఉంది. ఎస్టీ చేయగా ఈ కూటమిలో చేస్తే సరిగ్గా ఈ కూటమి ప్రభుత్వం కూడా వనభోజనాలు అయిపోయిన తర్వాత ఒక జేఏసీ కమిటీ ఏర్పడి 1-2 నాయకులు ఏర్పడితే ఈ ఉద్యమం బలోపేతమైనది. మనం ఎస్టీ సాధించుకోగలుగుతాము. వాల్మీకి జయంతిని కూడా పర్మనెంట్ జీవో కూడా సాధించుకోగలుగుతాం. బొజ్జమ్మ అక్క కూడా చైర్మన్ అయ్యారు. అక్క మీరు కూడా చంద్రబాబు నాయుడుతో మాట్లాడి దాదాపు ఒక 500 కోట్లున్న అడుగు కనీసం 200 కోట్లను ఇస్తే మన వాళ్ళు నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకు ఉపాధి కల్పించినట్టయితే కూడా తెలియజేస్తున్నా. మరి మీరు ఒకసారి చంద్రబాబు నాయుడు వాల్మీకి సంఘ నాయకులు తొలగిపోయి ఒకసారి కలవండి. ఆయన కనీసం మనకు 200 కోట్లను ఇస్తాడు. అలాగే మనకు అమరావతిలో మనకు వాల్మీకి శృతివనం కట్టడానికి మనకు ఒక 2 ఎకరాలు అడగండి చంద్రబాబు నాయుడు సార్ని. కనీసం 1 ఎకరాన్ని ఇస్తే మనకు అమరావతిలో వాల్మీకి శృతివనం కట్టుకుంటారని కోరుకుంటున్నాం.
నీరు మిగిల్చిన తెలంగాణ ప్రభుత్వం. ఆదిలాబాద్ గ్రెయిన్ మార్కెట్లో ప్రభుత్వం సోయాబీన్ పంట కొనడం లేదని కన్నీరు పెట్టుకున్న రైతన్న. ప్రభుత్వం పంట కొనకపోతే పురుగుల మందు తాగి చనిపోవడమే మాకు దిక్కు. దాదాపు రూపాయలు 5 లక్షల పెట్టుబడి పెట్టినా ఇప్పుడు మాయిశ్చర్ ఉంది అని కొనడం లేదు. దేవుడు వర్షాలు కురిపించి మాయిశ్చర్ వస్తే మేమేం చేయాలి? ప్రభుత్వం పంట కొనుగోలు చేయకపోతే పెట్రోల్ పోసుకొని నా పంటను నా ఒంటిని తగలబెట్టుకుంటా అని అన్నారు. ఏమైనా బాధ ఉంటే చెప్పు. 14 ఎకరాల పంట కనీసం కొననంటారు. కౌలు పడుకున్నా మళ్ళా కౌలు కాకపోతే నీకు బుక్కలు చూపించాలి. ఓకే ఓకే కౌలు రైతు ఎంత 3,80,000 పెట్టుబడి. మునాఫా 3 లక్షల పెట్టుబడికి ఎంత ఉంటుంది? అది నీకు తెలియదా? ఎకరానికి ఎంత ఉంటుంది? దాదాపు అది 1 లక్ష పట్టు ఎకరానికి. ఎకరాన్ని కాదు ఇక మొత్తం 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 అంటే పట్టుడు చేసుడు అవన్నీ 5 లక్షల దాకా అయింది. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు సార్? ఇబ్బంది ఉంది. అది అంటున్నారు సార్, ఏం చేస్తారు? లేకుంటే ఇగో 1 లీటర్ పెట్రోల్ చేస్తా, దానికి పెట్టిస్తా, నేను పెట్టుకుంటా. అంత పని లేదు, ప్రశ్నించాలి నువ్వు. ప్రభుత్వం ఆగు. ఏ ప్రభుత్వం ఏం చేసింది? ఏ ప్రభుత్వం కాదు సార్. నేను 5 లీటర్ పెట్రోల్ చేస్తా, దీనికి అగ్గి పెట్టుకుంటా, నేను ఇక్కడ వస్తా. మొత్తం కాంగ్రెస్ మొత్తం రైతు. అరే ఇగో పార్టీ గురించి చెప్పకు. నీకు ఇంట్లో ఏమన్నా తప్పు ఉంటే పంచదు. నువ్వు ఎండబెట్టాను, కాకపోతే నువ్వు ఆరబెట్టాను, మైసరి డబ్బులు చెన్ని పట్టు, ఇంత అన్నంగా రైతు ఏం చేయమంటావు? నువ్వు షుగర్ అయితే బిడ్డవే, నువ్వు ఏం చేయాలి డాడీ చెప్పు. ఓకే, ఇబ్బంది ఉంది. అయితే ఇబ్బంది లేక నువ్వే చూడ అన్న. ఈ మాల ఏమన్నా డ్యామేజ్ ఉన్నదా? ఉన్నదా? నిన్నోడితో ఒకసారి అని. ఓకే, ఈ యాడ్ ఎవరు చూసుకుంటారు ఇక్కడ? ఇక్కడ వచ్చి వాళ్ళు అధికారులు ఇలా మైచర్ ఉన్నది, ఇలా ఏమో అది ఉన్నది, ఇది ఉన్నది అని ఆపిండు అంతే. అంటే మ్యాచర్ ఉందంటే నేను అనేది ఏంటంటే నువ్వైతే ఏం కలపలే కదా ఇలా. నేను దేవుడు కలిపిండు, దేవుడు కలిపిండు అంటే అర్థం కాదు. వర్షం పడుకు కొంచెం ఇళ్ళ తెల్లగా ఉన్నది అంతే. అంతే వర్షం వల్ల మా వాళ్ళు ఉంటే దేవుని ఒట్టు అంతే. మరి ఎట్లా ఈ కొనకపోతే మీ పరిస్థితి ఏమి? మన దగ్గర చచ్చిపోతాం. అరే రైతువే అంతే. రాజ్యాన్ని అంటారు మిమ్మల్ని. ఎన్ని ముక్క అంటే మీది అంటారు. మా మొనసీలు తీసుకుంటే 5 లీటర్స్ అవుతా. ఎందుకు అంత బాధ ఎందుకు వచ్చింది? అదే కొనినప్పుడు ఏం చేస్తావు సార్? ఎన్ని రోజులు అవుతుంది నువ్వు వచ్చి? అరే నిన్న వచ్చినావు, ఇలా ఏమంటారు? ఏమో ఇయ్యాలని సంగతి తెలియదు. మ్యాచర్ ఉందని అంటుర్రా? మరి ఏం చేయాలంటారు నువ్వు? ఏం చేయము. చెండు బట్ట అంటే చెండు బట్ట అంటున్నాం, ఆరబెట్టు అంటే ఆరబెట్టు అంటున్నాం. ఇక దీని అవతల ఏం చేయాలి? ఇక్కడ మార్కెట్కి వచ్చి కూడా ఆరబెట్టాలి. ఇంకా ఇక నువ్వు చెప్పు. ఇక వాన పడడం వల్ల నీకు నష్టమే. దీనికన్నా అవుతాలా? ఇగో చూడు గోలు ఉన్నాయలే మళ్ళీ. ఇక దీని అవతల ఏం చెప్పాలా? అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే చెప్పు. ఇప్పుడు మీకు పంట నష్ట పరిహారం అని ఇచ్చిరా ప్రభుత్వం నుంచి? ప్రభుత్వం అయితే ఇడిసబెట్టి ఇక ప్రభుత్వం అయితే మార్కెట్ చెప్పు. ప్రభుత్వం అయితే ఓని పక్కకు ఈ మార్కెట్ మాలకు ఏమన్నా డ్యామేజ్ ఉంటే మీకు కొనాల్సింది ప్రభుత్వమే కదా. ఆ ప్రభుత్వం కొంటున్నది కదా. మరి ఇలా ఏమున్నది? ఇది ఒక్కటే కదా. వర్షం వల్ల పడ్డది, మనం మధ్య నీళ్ళు కొట్టాలి. ఏం చేయాలి? దేవుడు చేసినది కర్మ, ఏం చేద్దాం మరి? ఏం చేద్దాం మరి? బతుకు ఎట్లా? అవి బతుకుని ఎట్లా చేద్దాం? ఏమైతే మీకు నష్టపరిహారం కానీ ఏది ఏం లేదు, ఏమైతే లేదు. మరి ఈ మాల్ ఏమైనా డ్యామేజ్ ఉంటే లాట్ నెంబర్ రాసిస్తామన్నాం, వాపస్ వస్తే మేము భరించుకుంటున్నాం. ఇక దీని అవతల ఏం మాట్లాడమంటావు సార్? మాలు లాట్ నంబరు ఎన్ని ఎకరాలు వేసినావు? ఇదే 14 ఎకరాలు. 14 ఎకరాలు. 14 ఎకరాలు. ఐబొమ్మ రవి లాంటి దుర్మార్గుడిని ఎన్కౌంటర్ చేయాలి. రవి హెచ్డీలో సినిమాలు పెడితే అందరూ ఫ్యామిలీతో ఇంట్లో కూర్చొని పకోడీలు తింటూ చూస్తున్నారు. రవిని ఎన్కౌంటర్ చేస్తే అలా చేయడానికి అందరూ భయపడతారు అని నిర్మాత సి కళ్యాణ్ అన్నారు. ఐబొమ్మ రవి ఇలాంటి వాళ్ళు చేసేటటువంటి ఇస్తుండేటటువంటి క్వాలిటీకి పాత రోజులు ఇంత క్వాలిటీ ఉండేవి కాదు. ఇప్పుడు మరీ హెచ్డి క్వాలిటీలు అన్నీ
తీసుకొని రిలీజ్ చేస్తే ఆటోమేటిక్గా ఇంట్లో కూర్చొని హ్యాపీగా పకోడీ తింటా పిల్లలతో సరదాగా ఫ్యామిలీతో మాట్లాడుకుంటా సినిమా చూడటం అలవాటైపోయింది. దానివల్ల ఎంత నష్టపోతున్నామో మనందరికీ తెలుసు. మీ అందరి సహకారం కూడా ఉంటే దీన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లేదానికి కుదురుద్ది. ఇలాంటి దుర్మార్గుల్ని శిక్ష పడేదాగా, లేకపోతే ఇది అరెస్టులు కాదండి, ఎన్కౌంటర్లు చేయాలి. ఎన్కౌంటర్లు చేస్తే వాళ్ళు చేయకపోయినా సినిమా వాళ్ళన్నా చేయాలి కనీసం. ఎందుకంటే అంటే అంత బాధ. వాడికి సంబంధం లేకుండా ఒక సినిమా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి 100 మంది కష్టపడి వాళ్ళ బ్లడ్ని తాగుతుండే లాంటి బ్లడ్ చూడటం చాలా అవసరం. డెఫినెట్గా కమింగ్ డేస్లో ఒక్కడికి కానీ అలా జరిగితే నెక్స్ట్ వాడు డెఫినెట్గా ఓహో మనల్ని కూడా ఉంచనీరేమో, అయిపోతారేమో అనే ఫీలింగ్తో భయం వస్తుంది. మావోయిస్టులను చంపుకుంటూ పోవడం అంటే మానవ హననం తప్ప మరొకటి కాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు జంగిల్ రాజ్ పరిపాలనకు పరాకాష్ట అని వారన్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల పోలీసులు కూడా ఇందులో పావులుగా మారారని ఆయన పేర్కొన్నారు. ఈరోజు మారేడుమిల్లిలో జరిగిన హిడ్మా ఎన్కౌంటర్, అంతకంటే ముందు మావోయిస్టులపై జరిగిన ఎన్కౌంటర్స్ మొత్తం ఫేక్ ఎన్కౌంటర్స్ అని కూనంనేని తెలిపారు. బూటకపు ఎన్కౌంటర్స్తో మనుషులను చంపుకునే వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడా లేదని, మావోయిస్టులు ఏదైనా నేరాలు చేసి ఉంటే వారిని అరెస్టు చేసి చట్టబద్ధంగా విచారణ జరిపించాలని, ఇలాంటి ఫేక్ ఎన్కౌంటర్లు చేయడం విచారణకరమని అన్నారు. మావోయిస్టులపై జరుగుతున్న ఎన్కౌంటర్లపై విచారణ జరిపించాలని కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. మోడీ గారు నిరంతరం మన బీహార్ ఎన్నికల్లో జంగిల్ రాజు పరిపాలన కావాలా, స్వరాజ్యం కావాలని చెప్తా ఉన్నారు. ఇవాళ జంగిల్ రాజు పరిపాలనకు నిదర్శనం ఇవాళ జరిగేటువంటి ఈ దేశంలో జరిగేటువంటి ఈ బోటకపు ఎన్కౌంటర్లు కానీ, మతం పేరుతో జరిగే హత్యలు కానీ, ఇవన్నీ కూడా జంగిల్ రాజు పరిపాలనకి ఇవి నిదర్శనంగా నేను భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇక్కడ జరిగేది కంటికి పన్ను, కంటికి పన్నులాగా ఇదంతా ఆ కాలంలో జరిగినటువంటి అలవాట్లు, ఆచారాలు, ఆ కాలంలో జరిగినటువంటి వ్యవస్థ అభివృద్ధి చెందని రోజుల్లో జరిగినటువంటి ఒక ఆటవిక పరిపాలన లాంటివి అవి. ఇవాళ ఏదైనా వాళ్ళు కేసు ఉంటే, ఇన్వాల్వ్ అయి ఉంటే, అది కూడా కొన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యారు, అందులో డౌట్ లేదు. మావోయిస్టు సోదరులు కూడా కొన్ని హత్యలు ఇవన్నీ పాల్గొన్నారు. సరే, వాళ్ళ రీజన్స్ వాళ్ళకున్నా సరే వాళ్ళని అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేసి విచారణ చేయండి, వాళ్ళు జైల్లో పెట్టండి. ఆ విధంగా మీకు రాజ్యం మీది, రాజ్యానికి మీకు అనేక హక్కులు ఉన్నాయి, అవన్నీ వదిలేసేసి ఇవాళ చంపటమే ప్రధానంగా. ఈ కొద్ది రోజుల్లో అతను మన హెడ్మా, మాకు వార్తలు కూడా వచ్చినాయి, ఆయన కూడా సరెండర్ అవ్వాలనే ఆలోచన కూడా ఉందని అంటారు. మరి సరే, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా. అవకాశం ఇవ్వకుండా ఇట్లా చంపుకుంటూ పోయి దాని ద్వారా రేపు మార్చి 26 నాటికి ఇక మావోయిస్టులు లేకుండా చేస్తామన్న దానికి నిదర్శనంగా రుజువు చేసుకోవడానికి వరకు అరెస్టులు అవుతామన్న వాళ్ళని కూడా అరెస్టులు చేయకుండా ఆ పద్ధతిలో చంపుకుంటూ పోవటం అనేది ఇది ఆటవిక రాజ్యం. ఆది మానవుల కాలంలో కూడా ఇటువంటిది జరిగి ఉండదు. ఇటువంటి పద్ధతులు పాల్పడ్డటువంటి వీటికి వాళ్ళు పెట్టిన ముద్దు పేరు ఎన్కౌంటర్. ఇది ఎన్కౌంటర్ కాదు, ఫేక్ ఎన్కౌంటర్. దీనిపై న్యాయ విచారణ చేయాలి. ఇప్పటికైనా సరే పాలకులు, వాళ్ళకి ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ పోలీసులు కూడా వత్తాసు పలుకుతున్నారు. ఇది సిస్టమ్ ఎవరికైనా ఇది మంచిది కాదు. మళ్ళీ ఇది మంచి బలవంతాన అణిచివేయవచ్చు కొంతకాలం. మళ్ళీ ఎంత నువ్వు అణిచివేస్తే అంత అది రబ్బర్ బంతిలాగా మళ్ళా రివర్స్ అవుతుంది. అది కూడా గుర్తుపెట్టుకోవాలి పాలకులు అని తెలియజేస్తూ నేను మీ అందరికీ నమస్కారాలతో ముగిస్తాను. పేదల సొంతింటి కల నెరవేర్చండి, ఇంటి బాడుగలు కట్టలేకపోతున్నాం. ప్రభుత్వాలు మారినా పేదల సొంతింటి కల నెరవేరడం లేదని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కర్నూలు నగర అధ్యక్షురాలు మీసాల సుమలత తెలిపారు. ఈ రోజు కర్నూలు నగరంలోని మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ విశ్వనాథుని కలిసి ఇంటి బాడుగలు పెరుగుతున్నాయి, తెచ్చిన అప్పులకు వడ్డీ పెరుగుతుంది, టిట్కో ఇంటి తాళాలు అర్హులైన పేదలకు ఇవ్వాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ కర్నూలు నగర అధ్యక్షురాలు మీసాల సుమలత మాట్లాడుతూ సొంత ఇంటి కల నెరవేరుతుందని, నాటి నేటి ప్రభుత్వానికి అప్పులు తెచ్చి బ్యాంకులలో చలానాలు కట్టి నేటికి ఇంటి తాళాలు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అర్హులైన పేదలందరికీ నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాగన్న, మీనాక్షి, దానేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
నెంబర్ ఎప్పుడు రాసుకో. నా పేరు ఖాన్. మేము కార్పొరేటర్ ఏం కాదు, సార్ గౌరవనీయులైన కమిషనర్ విశ్వనాథ్ సార్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే టిక్కో ఇళ్ళ తాళాలు ఇప్పటికైనా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. అప్పులు తెచ్చుకొని టిక్కో ఇళ్ళకు బ్యాంకుల్లో కట్టి జనాలను ఓవైపు ఇంటి బాడిగలు కట్టలేక మేము ఇబ్బంది పడుతున్నాము. ఇకనైనా సొంత ఇంటి కళ నెరవేర్చేందుకు సార్ వాళ్ళు తొందరగా దోహదపడాలని కోరుకుంటూ ఈరోజు కమిషనర్ సార్ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తమ అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం బెల్లంపల్లి రైల్వే స్టేషన్ ఆవరణలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి బ్రాంచ్ నాయకులు సాంబశివుడు, నాగరాజు మాట్లాడుతూ లోకో పైలట్ గూడ్స్ గార్డ్ రైల్వే కార్మికులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు. किलोमीटर 25%, जैसे 1/1/2024 से हमारा 50% क्रॉस हो गया. उसके बाद सबका 25% बढ़ा है टीए और अदर भी अलाउंसेस, लेकिन लोकल स्टाफ का किलोमीटर नहीं बढ़ा. तो हमारा डिमांड है कि 25% किलोमीटर रेट बढ़ा के उसको 1/1/2024 से एरियर के साथ दिया जाए. दूसरा हमारा हैंडीकैप सेक्शन है. हैंडीकैप सेक्शन पहले बेलमपल्ली से बल्लारसा तक 120 किलोमीटर मिनिमम माइलेज आता था, अभी उसको निकाल दिया गया है. तो हम लोग जैसे यहाँ से पायलट जाके समझो रेचली गया 10 किलोमीटर, तो 5 किलोमीटर पायलट का आएगा, वहाँ से 10 घंटे में गाड़ी इधर आया. लोगों में जितना वैकेंसी से पूरा फिलअप करे तो 36 आवर्स का बिलो आप लोग के आने के चांस रहता है. कई को बोले तो ज़्यादा आदमी आप लोग का आए तो 100% हो जाता है. वो भी आज वैकेंसी फिल करना बोल के ये भी डिमांड रखी है. ये बेल्लमपल्ली हैंडीकैप सेक्शन देना है. वो नज़दीक गए तो आप लोगों को उधर आशीर्वाद रेंज में गए तो आपका कम अमाउंट मिलने के लिए चांस रहेगा. हैंडीकैप में दिए तो मिनिमम माइलेज का अलेवेंस आप लोगों को देकर मिल जाता बोल के हैंडीकैप सेक्शन के लिए बेल्लमपल्ली हैंडीकैप सेक्शन को देना बोल के हम लोगों को इसमें लगाया. और बल्लारसा और बेल्लमपल्ली में रनिंग रूम का फैसिलिटी जोड़ा. महिला लोको पायलट्स के लिए सेपरेटली उसको वो ड्रेसिंग रूम का अलग अलग रहना बोल के ये भी डिमांड रखी. और कुछ डिमांड है वो पूरा इसमें आपका बैनर में कितना डिमांड दिख रहा है वही पहले का डिमांड भी है. सीसी निकालना, कैमरा निकालना और हरासमेंट कम करना वो भी चल रहा है. आपके लिए मजदूर यूनियन इतना फाइट कर रहा है. सब लोग मजदूर यूनियन को सपोर्ट करके मस्जिद यूनियन का पास रहना. मस्जिद यूनियन बोले तो एम्प्लॉय बोले तो मस्जिद. एक बार स्लोगन दे दे तुम एक बार. साउथ सेंट्रल रेलवे मजदूर यूनियन जिंदाबाद जिंदाबाद जिंदाबाद. साउथ सेंट्रल रेलवे मजदूर यूनियन जिंदाबाद जिंदाबाद जिंदाबाद. लोको पायलट అయితే వర్తిల్లాలి వర్తిల్లాలి. లోకో పైలట్ అయితే जिंदाबाद जिंदाबाद जिंदाबाद. लोको पायलट అయితే जिंदाबाद जिंदाबाद जिंदाबाद. मजदूर यूनियन जिंदाबाद जिंदाबाद जिंदाबाद. ये यार जिंदाबाद जिंदाबाद. अपन हेडक्वार्टर में रहने के लिए डिमांड बहुत कर रहे हैं. ये मजदूर यूनियन बहुत कोशिश कर रहे हैं. इसके लिए हम फाइट करेंगे, लड़ेंगे. एडमिनिस्ट्रेशन घोष में आप बोलेंगे, ठीक है. और एक लिमिट नाइट ड्यूटीज टू मैक्सिमम 2 नाइट्स ओनली. लिमिट नाइट ड्यूटीज मैक्सिमम 2 नाइट्स. क्या है 6-7-8 घंटे करके अपन का क्या होता है, ह्यूमैनिटी पावर कितना रहता. इसके लिए 2 नाइट्स ओनली विल डन इन नाइट ड्यूटीज ओनली बिकॉज दिस वाज फाइटिंग अबाउट SRMU नाइट ड्यूटी 2 नाइट्स देना बोल के इसके लिए लड़ रहे हैं. और एक क्लोजिंग रनिंग स्टाफ एज intensive cadre. Well, the classify running staff of intensive cadre. Expect kilometer allowance remove. You can take as a TA. समझिए. If to all conditions of running rooms at Kazipet, Karimnagar, Bellanpalli, Balasha, Pandapani also. अभी रनिंग रूम हालत क्या है, बहुत चल रहा, बेडशीट अच्छा नहीं रहता, खाना का अच्छा नहीं रहता. उसके लिए आप बहुत डिमांड कर रहे हैं. पंडापान में अच्छा नहीं, बलाशा में बिल्कुल अच्छा नहीं. इसके लिए पीरियडिकल रेस्ट पर गिवन रिक्वायर्ड बाय क्रू. पीरियडिकल मालूम है ना, पीरियडिकल रेस्ट देना है, आप मांगे तो देना. फुल फिलअप
Stay tuned.